ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందామండి. యాభై 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడింది, అవి నీ కవిళ్ళలో కనబడును కదా. నేను మొరపెట్టును దినమున శత్రువు వెనుకకు తిరుగుతురు, శత్రువు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు తెలియను, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ నా సంచారములో నేను కాల్చిన కన్నీరు ఆయన బుడ్డిలో దాచి ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. ఇది ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ లోకంలో మనిషి యొక్క జీవితంలో కన్నీరు కాల్చిన కన్నీరుకి సమాధానం లేకపోవచ్చు. ఈ లోకంలో ఏడ్చిన యొక్క ఏడుపుకు మనిషి యొక్క జీవితంలో ఆ పరిస్థితి నుంచి విడిపించబడలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో కాల్చిన కన్నీరికి సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆయన గుర్తు పెట్టుకుంటూ ఆయన సన్నిధిలో ఆయనకు మొరపెట్టిన వారి యొక్క జీవితంలో వారి శత్రువు వెనకకి వెళ్ళే పరిస్థితి వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మేము మీకు కొన్ని మంది విషయాల గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాం. ఎవరు దేవుని యొక్క సన్నిధిలో ఎలా వారి యొక్క జీవితాలు మొరపెట్టుకుంటున్న స్థితిలో వారు పెట్టిన మొర, ఆ దేవుని యొక్క సన్నిధిలో వేడ్చిన ఏడుపు, వారి యొక్క బాధను, వారికి ఉన్న వేదన, వీటన్నిటిని చూసిన దేవుడు తగిన సమయంలో ఆ యొక్క సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రజల యొక్క జీవితాలలో, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే వారి స్థితిని, వారికి ఉన్న జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ కఠినమైన దాసులుగా మార్చబడి వారి జీవితాలలో వేదనకరమైన పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో వారు దుఃఖిస్తున్న సమయంలో ఆ దేవుడిని గుర్తు చేసుకుంటూ ఆ దేవుని సన్నిధిలో మొరపెడుతున్న స్థితి, వారికి ఉన్న బానిసత్వం, వారున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క బానిసత్వంలో, బంధకాలలో మునిగించబడిన పరిస్థితిలో ఉన్నారు. అక్కడ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా నేను చూచి తిని, పనులలో కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వీటిని, వారి యొక్క దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల యొక్క చేతిలో నుంచి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే
ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క బాధను, వారి కాల్చిన కన్నీరుని బట్టి, వారి పడిన వేదనను బట్టి, వారికి ఉన్న బాధను బట్టి, ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొరను చూసి, వీరికున్న ఐగుప్తులో ఉన్న కఠినమైన పనులు బట్టి వారు మొరపెట్టిన మొరను ఆలకించాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితాలు ఏటిలో ఉన్నాయంటే ఒక బానిసత్వముగా నడిపించబడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ బానిసత్వం నడిపించబడిన పరిస్థితిని గుర్తు చేసుకుంటే లేఖనాలు చూస్తూ ఉంటాయి. ఒక అబ్రహాము యొక్క జీవితంలో అప్పగించబడిన ఆ పనిలో ఆయన ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దహన బలి, అంటే అక్కడ బలి అర్పించవలసిన వాడు ఏం చేశాడంటే నిర్లక్ష్యపరిచాడు. అతను నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎలాగపోయిందంటే, అక్కడ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో అతను చేసిన నిర్లక్ష్యము, అక్కడ ఉన్న అర్పం ఏం చేయబడిందంటే అక్కడ ఉన్న పక్షులు వచ్చి తింటున్న పరిస్థితి. ఆ పక్షులు వస్తూ తింటున్న పరిస్థితుల్లో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితాలలో బానిసత్వంలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్న ప్రజలు వారి జీవితాలలో ఏ పరిస్థితికి వస్తారంటే వారు మిమ్మల్ని శ్రమ పెట్టబడతారు, వారికి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఏలుబడి చేస్తారు. వారికి ఉన్న స్థితిని బట్టి, వారికి ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే వేదనకరమైన పరిస్థితిలో శ్రమ పెట్టబడతారని అబ్రహాముతో ముందుగా చెప్పేశారు. ఆమేన్. అసలు చేసింది పొరపాటు ఎవరు? ఒక అవిధేయత మనుషుల యొక్క జీవితాలలో పాపులుగా చేస్తుందంట. ఇక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే అబ్రహాము యొక్క జీవితంలో నడిపించబడిన నడక, వారికి ఉన్న పరిస్థితుల్లో గుర్తు చేసుకుంటే ఏ విధమైన పరిస్థితికి వచ్చారంటే శ్రమ పెట్టబడిన పరిస్థితి. అయితే ఇది మనం ఎంతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు ఏమిటంటే, నేను ఒక ఉద్దేశపూర్వకంగా వెళ్తున్న మాటలు, ఈ మాటలు దేవుడు ఇంకొక రీతిలో తీసుకెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము అవిధేయత, ఆ లేఖనాలు చదువుతూ ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒకని విధేయత వలన అనేకులను నీతిమంతులుగా చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి అవిధేయత? మొదట అప్పగించబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, మొదట సృష్టించబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేసిన అవిధేయత లోకంలోనికి పాపముగా ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో మరలా ఏం చేయబడిందంటే దేవుని స్వరూపము చేత, మహిమ స్వరూప చేత సృష్టిలో నరుని సృష్టించాడు మొదట. ఆమేన్. హల్లెలూయా. ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని స్వరూపము కలిగిన వాడేమో పాపం చేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రియమైన యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే ఒక నరుడుగా పుట్టాడు, ఒక మానవుడిగా పుట్టాడు. మానవుడిగా పుట్టి ఏం చేస్తున్నాడంటే మనిషి యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని నుంచి, ఆ పాపంలో వారి యొక్క జీవితాలు ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో వారిని నీతిమంతులుగా చేయాలని ఆయన ప్రియమైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే మనిషికున్న జీవితంలో పాపములో తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితుల్లో గుర్తు చేసుకుంటే వీరికి ఈ పాపము నుంచి విడిపింపబడలేరని, వీరి యొక్క విధమైన స్థితి నుంచి ఇంకొక స్థితిలోనికి రాలేరని ప్రియమైన యేసుక్రీస్తే మన కోసం ఒక మాదిరి చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చదువుతూ నేను చదువుతాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాట, ప్రభువైన యేసు క్రీస్తునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఎందుకు? ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడంటే అక్కడ అంటున్న మాట, ఆయన మనుషునిగా పుట్టి
దాసుడి స్వరూపాన్ని ధరించుకున్నవాడిగా మార్చబడ్డాడు. అక్కడ అంటున్నమాట, దేవునితో సమానముగా ఉండకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఒక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన జీవితంలో ఏమీ లేని వాడిగా రిక్తునిగా చేయబడ్డాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుని ఇంకా మాట అంటున్నమాట, సిలువ మరణము పొందినంత విధేయతను చూపించాడు. ఆమేన్. ఇక్కడ అంటున్నమాట అదే కదా, ఒకని అవిధేయత మనిషిని పాపంలో తీసుకెళ్ళింది. ఒకని విధేయత మనిషికి ఉన్న స్థితిని బట్టి నీతిమంతులుగా చేయడానికి కారణమైంది. మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన విధేయత అనేక మంది జీవితాలలో నీతికి కారణమైంది. మరి అవిధేయత ఎవరి జీవితాలలో ఏ స్థితికి తీసుకొచ్చింది అంటే, ఆదాము యొక్క జీవితంలో స్థితిని బట్టి, ఆదాము ఏలుబడి చేస్తున్న పరిస్థితిలో, ఆ దినములలో అవిధేయతను కలిగిన పరిస్థితిని బట్టి లోకములోనికి పాపం అనేది ఏలుబడి చేస్తున్న పరిస్థితి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఇచ్చిన సృష్టిలో ప్రతిదాన్ని అనుభవించండి. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిర్మించండి, దానిని ఏలండి అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతకన్నా మించినది ఇంకేముంది? ఆశీర్వాదం. అందుకున్న ఆశీర్వాదం మన జీవితాలలో ఏముంది అంటే, అసలు ఇంకా ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? అక్కడ అంటున్న మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, మనము మన పోలికన నరులో చేద్దాం. ఆమేన్. మరి ఆయన పోలిక చూపులు నడిపించబడిన మన స్థితిలో ఇంకెంతకి మించిన ఆశీర్వాదం కూడా ఇచ్చాడు దేవుడు. మరి అంతగా ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మీరేం చేస్తున్నారు? కాపాడుకోలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ విధమైన జీవితాన్ని కలిగి ఉన్న పరిస్థితి అంటే, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని అనిపించాలని ఆలోచన చేత నడిపించబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన మార్గాన్ని విడిచిపెట్టేసి తమ యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుందంట. అయినను తుదకు అది మరణానికి దగ్గర తీసుకెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము హవ్వల యొక్క జీవితాలలో బ్రతికున్నారా, మరణించారా? మీరు ఆ తోట మధ్యలో ఫలాలు మీరు తినిన దినమున నిక్షేమంగా మీరు చచ్చేదరు అన్నాడు. ఇప్పుడు వారు చనిపోయారా, బ్రతికేరా? అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాలలో చనిపోయిన స్థితి. ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అంటే, వారిలో దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన ఆజ్ఞ మర్చిపోయారు. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం వారు ఏం చేయాలి? ఇక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, అవిధేయత వారి జీవితాలలో ఏలుబడి చేస్తున్న పరిస్థితిని బట్టి, లోకములోనికి పాపం అనేది ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు విధేయతను చూపించి అనేక మందిని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. నీతిమంతులుగా ఉచితంగా చేశాడు అంటుంది రోమిలికి రాసిన పత్రికలు అంటాడు. ఇంకా అంటున్న మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఎవరు నశింపక నిత్య జీవం పొందాలని దేవుని ఉద్దేశం. ఆమేన్. నిత్య జీవానికి మన జీవితాలు పోవాలని దేవుడు ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు తన యొక్క రక్తం కాచి, ఆయన రక్తం మన జీవితాలలో ఏం చేయబడాలంటే, మనల్ని మన యొక్క స్థితిని బట్టి మనం పరిశుద్ధపరచబడాలని, మనం నీతిమంతులుగా చేయబడాలని, మన జీవితాలలో ఏ వేదనకరమైన పరిస్థితులు ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు గాయపరచబడి తన యొక్క రక్తము చివరి రక్త పొట్టు వరకు మన కొరకు కాచాడు. ఆమేన్. హల్లెలూయా. ముందే చెప్పాను, నా యొక్క వాక్యం నేను చెప్పే మాటలు వేరుగా పోయి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్నది, దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచిన దాన్ని బట్టి ఎలా వెళ్ళి ఉండే పరిస్థితులు ఉండదో, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మిస్తే మన జీవితాలలో అంతా ఆయనకే చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా.
ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా త్యాగం చేయబడ్డాడో ఎందుకు ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఈ అవిధేయత మనిషి యొక్క జీవితంలో పాపము ఏలుబడి చేస్తూ ఈ మనిషిని ఏం చేస్తుందంటే ఈ లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఈ మరణం ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన యొక్క రక్తాన్ని ఇచ్చి మరణించిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి మనిషిని నీతిమంతులుగా చేయాలని ఉద్దేశం. హల్లెలూయా. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుని నల్లగా కొట్టుట యెహోవాకి ఇష్టమైందంట. ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసాడంట. అసలు ఆగండి, ఇంకా అక్కడ మాట ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకుంటే ఎవరికి వ్యాధి కలుగజేసింది ఎవరో? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎంతవరకు అది వృద్ధి చెందుతుంది? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె మార్చబడ్డాడు. అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మాటలు గుర్తు చేసుకుంటే ఒక వేదనకరమైన పరిస్థితి. ఆయన స్వరూపమైన సొగసైనలు లేనివాడిగా మార్చబడ్డాడు. తునీకరించబడిన వాడిగా కనబడ్డాడు. ఆయన పరిస్థితిని గుర్తు చేసుకుంటే మనకు కలిగిన ఈ యొక్క వ్యసనాలు, మనకు కలిగిన ఈ రోగాలన్నింటినీ ఆయన భరించాడు. ఇక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నదంట. ఆమేన్. హల్లెలూయా. లేఖనం చదువుతున్నాయి. అందుకే దేవుడు మన కోసం ఒక మార్గాన్ని చూపించిపోయాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడలను నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాదిరి ఎందుకు అంటే మహిమ స్వరూపము కలిగిన ఒక ఆదామును సిద్ధపరిచినప్పుడు ఈ ఆదాము నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నరుడిగా పుట్టి ఒక మనుషుని పోలికగా పుట్టి ఒక మనుషుని యొక్క జీవితం ఎలా నడిపించబడుతుందో అదే రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక మానవుడిగా పుట్టాడు. కానీ ఏ మాత్రము అతని జీవితంలో పాపం అనేది ఏ మాత్రము ఏలుబడి చేసే పరిస్థితిలో లేదు. ఈ లోకానికి ఒక మాట సవాలుగా చెప్పిన మాట ఏమిటంటే నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలుగుతాడా? మనం ఆరాధించగలుగుతున్న దేవుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులలో పరిపూర్ణత చెందినవాడు. ఆమేన్. ఇతని వంటి దేవుడు ఈ లోకములో ఎవరి యొక్క స్థితిని బట్టి ఎవరికి ఆ యొక్క స్థితిని పరిశుద్ధతలో నడిపించబడిన పరిస్థితుల్లో లేని పరిస్థితులు. కానీ మన జీవితాలలో ఆయన మన కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు. రక్తాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణిస్తేనేమో ఎవరు గుర్తు పెట్టుకునే వాళ్ళు కాదు. మరణించాడు, త్యాగం చేశాడని అనుకుంటూ ఉంటారు. కానీ మరణించి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. అతని వంటి దేవుడు ఎవరైనా తమ జీవితాలలో సజీవులుగా లేచారా? ప్రకటన గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే నేను మృతుడినైతిని కానీ యుగయుగాలు సజీవుడునై. ఆమేన్. యుగయుగాలు సజీవుడైన దేవుడు. ఈయనను ఆరాధించగలుగుతున్నారంటే ఇతని సజీవమైన రక్తము జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మనకున్న పరిస్థితులలో ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ వేదనకరమైన రోగకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మన జీవితాలలో ఆయన రక్తము ద్వారా మన యొక్క స్థితిని బట్టి అన్ని విషయాలలో ఆరోగ్యము దయచేస్తూ బాధలు వ్యాధులు కాదు అన్ని విషయాలలో విడుదల కలుగ చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన మనకు ఒక స్థితిని చూపించిపోయాడు. ఆయన స్థితిని చూపించిన స్థితి విధేయత. ఆయన చూపించిన విధేయత మనుషులను నీతిమంతులుగా చేస్తుంది.
ఆయన చూపించిన ఈ యొక్క విధేయత మనుషులను పరిశుద్ధపరచడానికి కారణమైంది. ఆయన చూపించిన విధేయతలో సంపూర్ణమైన స్వస్థత ఉన్నది. ఆయన చూపించిన ఈ యొక్క విధేయతలో మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్క బంధకాలన్నిటి నుంచి విడిపించడానికి ఇది కారణమవుతుంది. ఆమేన్. మన దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో దేవుడు నీకు చెబుతున్న మాటకు విధేయత చూపిస్తున్నావా? ఆయన మిమ్మల్ని జీవితాలలో ఏం కోరుకోవట్లా, మీ యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఒక మొదటి మూడో పేతురు రాసిన యోహాను పత్రికలో అంటాడు, ఆ వ్యక్తి అంటున్న మాట, నా పిల్లలు సత్యమును అనుసరించుట అంటే నాకు ఇంకేం సంతోషం. ఆమేన్. నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తున్నారన్న మాట కంటే నాకు ఇంకెక్కువ సంతోషం లేదు అంటున్నాడు. అంటే మన జీవితాల్లో ప్రియమైన యేసుక్రీస్తు కూడా మన యొక్క జీవితాల్లో కూడా ఉద్దేశం నెరవేర్చాలి. ఈ ఉద్దేశం ఏమిటంటే ముందు మన జీవితాలలో ఆయన మాటకు విధేయతను చూపించుతా. ఆమేన్. ఇక్కడ ఉంటున్న మాటలో ఒకని విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది. ఒకరు చూపించిన విధేయత అనేక మందిని పాపులుగా చేస్తుంది. మనం చూపించే విధేయతని అనేక మందికి మనం ఒక మార్గాన్ని చూపించే విధంగా మార్చబడుతుంది. ఆమేన్. లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి మన యొక్క పరిస్థితులు, మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాము, అంతకు ముందున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు దేవుని యొక్క మాటకి నీ జీవితాన్ని అప్పగించుకునే విధంగా నువ్వు మార్చబడాలి. ఎందుకంటే లేఖనాలు చదువుతున్నాయి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటున్నాడు. సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు. సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే వాక్యమే సత్యము. ఆమేన్. ఈ వాక్యం ఏమిటి? దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక ఈ సత్యమని మనం గ్రహించేవారుగా, ఈ సత్యమని మన జీవితాలలో అనుసరించేవారుగా మనం నడిపించబడాలి. ఈ సత్యం మన జీవితాలలో నడిపించబడితే ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఆయన సన్నిధిలో ఆయన సింహాసనానికి వెళ్తాము. అని చూపిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు అక్కడ? నేను జయించాను. ఏం జయించాడు? లోకాన్ని జయించాడు. నేను జయించా. ఏం జయించాడు? పాపాన్ని జయించాడు. నేను జయించా. ఏం జయించాడు? అతనిలో ఏ కపటం లేకుండా జయించాడు. ఆమేన్. ఆయన జీవితంలో దూషింపబడుతూ కూడా బదులు దూషింపకుండా జయించాడు. ఆమేన్. ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తీర్పు తీర్చి దేవుడికి తాను దేవుడికి అప్పగించుకున్నాడు. ఏ నేరము చేయని వాడే, కానీ ఒక నేరస్తుడు ఎలా నిలబడ్డాడు, ఆ స్థితిలో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? మాదిరి. ఎందుకు నిలబడిన స్థితి? నీకు ఆ స్థితిలో జీవితంలో కూడా ఒక దినమున నిలబడాలి. దేవుడి కొరకు నిలబడే స్థితిలో నీ జీవితం కూడా ఆ స్థితిలో నిలబడాలని దేవుడు ఒక మాదిరి చూపించిపోయాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అంటున్నాడు. మరి ఈ మనసు ఎవరు కలిగి ఉన్నారు? ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా మార్చబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రజలను హింసించిన వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ ప్రజలని, క్రైస్తవులని, ఎక్కడ ప్రాంతంలో దేవుని ప్రజలు ఏ విధమైన స్థితిలో వారు కలిసిపోకూడదని, వారు ఏ విధమైన స్థితిలో ఎదగకూడదని ఆటంకపరిచిన వ్యక్తి లాస్ట్కి అతని దేవుని యొక్క సన్నిధిలో ఒక సాధనముగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏమంటారు తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎంత ధైర్యంతో చదువుతున్నాడు అన్నమాట. ప్రియమైన యేసుక్రీస్తుని మనసును మళ్ళీ కలిగిన వాడుగా మార్చబడిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందు స్థితి, పూర్వం నేను దోషకుడునయ్యా, హింసకుడునే, హానికరునే, అయినా నన్ను నీ పరిచర్యలకి నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు నీకు కృతజ్ఞుడై జీవిస్తున్నాను. ప్రియమైన యేసుకు నాకు కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాను. ఆయన ఎలా శ్రమ పెట్టబడ్డాడు, ఎలా దేవుని సన్నిధిలో నడిపించబడ్డాడు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన యేసు
యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎంతగా శ్రమ పెట్టబడ్డాడో అదే స్థితిని కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క జీవితం ఎలా మార్చబడిందంటే, ప్రభువైన యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టారని అదే జీవితాన్ని అపోస్తలుడైన పౌలు పొందుకున్నాడు. అతని యొక్క స్థితిలో గుర్తు చేసుకుంటే అతను అనేకమైన ఆపదలో పడ్డాడు. కపట సహోదరుల ఆపదలలో అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అన్ని విషయాలలో ఆపదలో పడ్డాడని చూస్తున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలో కూడా ఇతను కూడా తన జీవితాన్ని పాలుభాగస్తుడిగా మార్చుకున్నాడు. ఎందుకు ఈ స్థితి అంటే, ఒక దినాన ఒక విశ్వాసము చేత ఒక సింహాసనం ఉన్నది. ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన మాట ప్రకారమే, నేను జయించా కదా, మీరు నాతో పాటు జయించండి. నేనుగా తండ్రి యొక్క సింహాసనం కూర్చున్నాను. ఎవరు అంటున్నారు మాట? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనము కూర్చున్న ప్రకారము జయించిన ప్రతి వాడిని ఆయన సింహాసనం మీద కూర్చున్న నిజదను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:21 అంటున్నమాట. అది అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లో కూడా జయ జీవితాన్ని అనుగ్రహించడానికి ఒక మాదిరి చూపించాడు కనుక ఆ మాదిరి ప్రకారం మన జీవితాల్లో నడిపించుకుందాము గాక. ఈ మాటలు వేడుకలో దీవించి ఫలించును గాక. దేవుని సన్నిధిలో మోకరిద్దాం. మోకరించిన మన జీవితాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట